అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము మే 25 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. కలలు కనేవారు చాలామంది, కానీ వాటి కోసం కష్టపడేవారే గెలుస్తారు. శ్రమతో నింపిన ప్రతిరోజు విజయానికి దగ్గర చేస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. మే 25, 2026 వారం సోమవారము. శ్రీ పరాభావ నామ సంవత్సరం, అధిక జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం. సూర్యోదయం 5:45, సూర్యాస్త సమయం 6:40, చంద్రోదయం 1:50, చంద్రాస్త సమయము 2:05. ఈ రోజున తిథి దశమి మే 25 ఉదయం 4:31 నుంచి ప్రారంభమయ్యి మే 26 ఉదయం 5:11 వరకు దశమి తిథి ఉంటుంది. తదుపరి ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము ఉత్తర పాల్గొని మే 25 రాత్రి 2:50 నుంచి మే 26 రాత్రి 4:08 వరకు ఉత్తర పాల్గొని ఉంటుంది. తదుపరి హస్త ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి సింహరాశి మే 25 ఉదయం 9:07 వరకు. తదుపరి కన్యారాశి. యోగము వజ్ర మే 25 ఉదయం 3:44 నుంచి మే 26 రాత్రి 3:15 వరకు వజ్ర ఉంటుంది. తదుపరి సిద్ధి ప్రారంభమవుతుంది. కరణము తైతుల మే 25 సాయంత్రం 4:47 వరకు. తదుపరి గరిజ మే 26 ఉదయం 5:11 వరకు. తదుపరి వనిజ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. ఈ రోజున వర్జము ఉదయం 10:25 నుంచి మధ్యాహ్నం 12:06 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు. మరలా మధ్యాహ్నం 3:13 నుంచి సాయంత్రం 4:05 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము ఉదయం 7:22 నుంచి ఉదయం 8:59 వరకు. యమగండము ఉదయం 10:36 నుంచి మధ్యాహ్నం 12:13 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 1:49 నుంచి మధ్యాహ్నం 3:26 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:10 నుంచి ఉదయం 4:57 వరకు. అమృతకాలం రాత్రి 8:31 నుంచి రాత్రి 10:13 వరకు. గోధూళి ముహూర్తం సాయంత్రం 6:32 నుంచి సాయంత్రం 6:55 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:23 నుంచి మధ్యాహ్నం 3:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము భీముడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, త్రివిక్రముడు ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున రోహిణీ కార్తె. పంచాంగం ప్రకారం ఈ రోజున అన్నప్రాసన చేసుకోవటానికి, శ్రీమంతానికి, చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయటానికి, సాధారణ పనులు చేసుకోవటానికైతే శుభప్రదంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మిథున, సింహ, తుల, వృశ్చిక, కుంభ మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రములు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు మే 26 ఉదయం 4:08 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి మే 25 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునే పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీరు మళ్ళీ కలుస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.